మస్తాన్ బాబా, వీడు సీను, వీడు పఠాన్. సిటీలో డ్రగ్స్ బిజినెస్కి మూల స్తంభాలు వీళ్ళే. మిస్ అయిన అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు. అడ్రస్ బాలానగర్ దగ్గర బూత్ బంగ్లా. క్విక్, ఓకే? ఓ ఆడపిల్లగా మొదటిసారి బ్రాతల్ హౌస్ చూశారు కదా, మీకేమనిపించింది? గుండెల్ని పిండేసినట్టు అనిపించింది. కాలుతున్న పూల తోటని కళ్ళారా చూసినట్టు అనిపించింది. సాబ్, మన ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసింది ఆపోరే. లాయర్ సంచారాణి, కొత్తగా నల్లగౌను వచ్చిందని రెచ్చిపోకు. నల్లగౌను తెల్లబోవడం అంటే ఏమిటో త్వరలోనే తెలియచేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి ధైర్య సాహసాలు ఉన్న అమ్మాయి నా శిష్యురాలని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం నీకో వార్నింగ్. సార్, ఎస్, నువ్వో లాయర్వి, పోలీస్ ఆఫీసర్వి కావు. వేషాలు వేయడం, సాహసాలు చేయడం వినడానికి బానే ఉన్నా అన్ని వేళలు మనవి కావు. సో ఏది చేసినా ముందు వెనక ఆలోచించి మరీ చేయాలి. ఏమో సార్, నేనవేవీ ఆలోచించలేదు. కన్నీళ్లతో మా పిల్లల్ని వెతికి పెట్టండి అని బాధపడుతూ వేడుకున్నా ఆ తల్లిదండ్రులే నా కళ్ళ ముందున్నారు. అంతే, అలా చేసేశాను. ఎనీవే, మరో 6 ఆడపిల్లల్ని ఆ ఊబిలో కూరుకుపోకుండా కాపాడావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పరా, నువ్వే చెప్పు. చెప్పరా. సీను, ఏంట్రా? ఏం లేదురా, చాలా రోజులైంది కదా అని. దేనికి? ఫస్ట్ టైం జీతం అందుకున్నాం. ఈ నెలలో ఇవాళ ఫస్ట్ సండే, ముగ్గురికి ఆఫ్ కూడా. అయితే ఓ సిట్టింగ్ వేసుకుందాన్రా, నాలుగు లాగేస్తుంది. సారీ. అదేంట్రా, నువ్వు చెప్పినట్టు ఆ లైఫ్ గుడ్ బై చెప్పేశాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేసాం. హాఫ్ డే అయినా మందు కొట్టద్దంటే ఎలారా? అవునరా సీను, సండే కూడా ఏ సరదా లేకుండా డ్రైగా గడపాలా. కొత్త లైఫ్ అంటే పాత అలవాట్లన్నీ మర్చిపోవాలరా. అమ్మా, ఇవిడికి ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్, కమ్ విత్ మీ. ఆవిడ మీకేమవుతుంది? మా అమ్మగారు. ఐఎమ్ సారీ. ఎక్స్రే, స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూశాను. జబ్బు బాగా ముదిరిపోయింది. డాక్టర్, అవును, ఆపరేషన్ చేస్తే తప్ప ఆవిడ బతకదు. అసలు ఆవిడకి ఏమైంది డాక్టర్? బ్రాంకైటిస్ వల్ల ఊపిరితిత్తులు రెండూ పాడైపోయినాయి. రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. ఆపరేషన్ చేస్తే తప్ప ఆవిడ ఎంతో కాలం బతకదు. ఆపరేషన్ అంటే ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? దాదాపు 2 లక్షలు. ఇప్పటికే బాగా ఆలస్యం చేశారు. మరో వారంలోగా ఆపరేషన్ చేయకపోతే. డాక్టర్, వారంలోగా అమ్మకి ఎలాగైనా ఆపరేషన్ చేయిస్తాను. ఆవిడ్ని ఎలాగైనా కాపాడుకుంటాను. ఇట్స్ ఓకే. డబ్బు రెడీ చేశాక మళ్ళీ కనిపించండి. వారం రోజుల్లో 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా? డబ్బు రెడీ చేస్తానని డాక్టర్ గారికి మాట కూడా ఇచ్చేసావు. ఇప్పుడు ఎలారా? ఎలాగైనా సరే ఆపరేషన్ చేసి అమ్మను బతికించుకోవాలి. బతికించుకోవాలి. రెడ్డి, నాకు హెల్ప్ చేస్తావా? సరే. ఒకరి దగ్గర డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ మిగతా టైంలో టాక్సీ నడుపుతాడా? అయ్యే పనేనా? సార్, మీరు కనికరిస్తే అవుతుంది. వాళ్ళమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలి సార్. ప్లీజ్ సార్. ఆల్ రైట్, నా కండిషన్స్ తెలుసుగా. ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను సార్, టాక్సీ కిరాయి నెలలా కాదు వారం వారం కడతాను సార్. చిన్న చిన్న రిపేర్లకి ఖర్చులు కూడా మావే సార్. అంతేకాదు, నువ్వెవరో తెలియకపోయినా కష్టాల్లో ఉన్నావని రెడ్డి చెప్పాడని ఒప్పుకున్నాను. టాక్సీ నడపడం కొత్త అంటున్నావు. ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఆ బాధ్యత నీదే. అలాగే సార్. మరొక్క మాట, ప్రతి మండే మార్నింగ్ కరెక్ట్గా 10 గంటలకల్లా టాక్సీ రెంట్ కట్టేయాలి. ఒక్క పూట ఆలస్యమైనా ఒప్పుకోను. ఓకే? ఓకే సార్.
ఇందా. థ్యాంక్ యూ సార్. సీను పద. సీను కారిదే. థ్యాంక్స్ రెడ్డి. ఎందుకు బ్రదర్? అమ్మలేని నాకు ఆ బాధ అంటే తెలుసు. మీ అమ్మని కాపాడుకో. బేటా సీను బేటా, ఎలా ఉన్నావు? సీను బేటా, ఎలా ఉండేవాడు, ఎలాగైపోయావు? మహారాజులాగా ఉండేవాడివి. ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ చ నిన్ను చూస్తే నాకే జాలేస్తుంది. నీ జాలి నాకు అవసరం లేదు బాబా. ఈ దారిలో నేను గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నాను. బ్రతుకు. నెలకి ముష్టి 3,000 రూపాయల జీతం కోసం డ్రైవర్గా బతికేది ఓ బతికేనా? బాబా, పూలబాటను వదిలి ముళ్ళదారిని ఎన్నుకున్నామని గుర్తు చేస్తేనే కోపం వస్తుందా? నేను ఎన్నుకున్నది పూలబాట కాకపోవచ్చు, కానీ నీలాంటి చీకటి దారి మాత్రం కాదు. అడవిలో తిరిగే చిరుతపులకి చీకటి ప్రపంచంలో తిరిగే మనకి సెంటిమెంట్ ఉండకూడదు. మస్తాన్ బాబా, వీడు సీను, వీడు పఠాన్. సిటీలో డ్రగ్స్ బిజినెస్కి మూల స్తంభాలు వీళ్ళే. ముక్కు మొహం తెలియని ఓ ముసల్దాని కోసం కోరి కష్టాలు తెచ్చుకోకు. సీను బేట, నా మాట విని కారెక్కు. సారీ. నీ నిర్ణయం మార్చుకో. పదే పదే మార్చుకునేదాన్ని నిర్ణయం అనరు. ఇదేనా నీ ఆఖరి మాట? ఈ సీనుగాడికి మొదటి మాటే ఆఖరి మాట. చూస్తా. ఈ దారిలో నువ్వెన్నాళ్ళు నడుస్తావో నేను చూస్తా. ఎక్కడే? ఒకటే మాసం తెచ్చి కూరన్నమంటే కబుర్లు చేస్తే కూర్చుంటావా? ఒకడంటే భయం ఉందంటే నీకు? నిన్ను నిన్న చంపేస్తానే. తల చంపాలా నిన్ను? ఓడి కూర ఉండకపోతే కొట్టకుండా నెత్తి ఎక్కించుకుంటారు నిన్ను. ఇంట్లో నూనె లేదు, మసాలా లేదు, పొయ్యిలో కిరోసిన్ లేదు, నేనేం చేయాలా? లేకపోతే తెచ్చుకోవాలి. సిగ్గులేనోడా, సంపాదించిందంతా తాగొచ్చి నన్నంటవేరా? అంటానే నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళనివి. నా ఇష్టం వచ్చేటంటాను. కాదండి చెప్పు. ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, తాగొచ్చి ఆడపుట్టిన గొడ్డును బాధించి పోతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? కొడతారా చంపుతారా? ఏది చంపు చూద్దాం. ఈవిడికెవరూ లేరనుకుంటున్నావేమో, నేనున్నాను. ఈ సుందరం ఉంది. ఇలా చేతులు అయిపోయాను. అమ్మా, ఈ సచ్చినోడు చంపేసేలా ఉన్నాడమ్మా. చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావే. ఈవిడొక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే కటకటాలు వెనుకుంటావు. ఆహా, ఆ మాట అంటానికి నువ్వెవరమ్మా? తగుదురమ్మా అంటూ తగు తీరుస్తావా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏయ్, నువ్వేం భయపడకయ్యా, నీ పక్కన నేనున్నాను. ఈ సుబ్బారావు ఉన్నాడు. ఉంటే ఎవరు గొప్పట? ముందు అసలు సంగతి ఏంటో తెలుసుకుని తర్వాత మాట్లాడవయ్యా పెద్ద మనిషి. అట్ట అడగండి అమ్మా. ఏంటే అడిగేది? ఏయ్, నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడతాగా. కోడి కూర వండమని మొగుడు పెళ్ళానికి చెప్తే ఆ కూర వండకపోగా కబుర్లు చెప్తా కూర్చుంటే మొగుడనేవాడు ఏం చేస్తాడు? కొట్టకు ముద్దెట్టుకుంటాడా? చెప్పొచ్చావులేవయ్యా. ఇంట్లోకి సరుకులేవి తేకుండా ఒక కోడిని మాత్రమే పట్టుకొచ్చి కూరనమంటే పాపం ఆవిడ మాత్రం ఎలా వండుతుంది? అట్ట నిలదీసేవాళ్ళు లేక రెచ్చిపోతాడమ్మా. రెచ్చిపోగా వెళ్ళి గాజులు అడుక్కుంటూ అది ఇవాళ నువ్వు నా చేతులు అయిపోయావే. అది అది మగాడి పౌరుషం అంటే. నువ్వేం భయపడకమ్మా. వంగిన కొద్దీ వంగదీయాలని చూస్తారు ఈ మగాళ్ళు. తిరగబడ్డావంటే కుక్కిని పెనులా పడుంటారు.
నీకు మూతి మీద మేసం ఉంటే మొలతాడు కట్టిన మొగాడివే అయితే వెనక్కి తగ్గకో. ఝాన్సీ రాణి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఆడదానివైతే భద్రకాళి పవర్ ఏంటో చూపించు. వెళ్ళు. చూపించు. రేయ్. కొట్టు. కొట్టు. అది. నిన్ను చంపేస్తారా? నిన్ను నీ అంతు చూస్తానురా. ఇప్పుడు చెప్పరా, నా వెనకాల సుందరమ్మ గారు ఉన్నారు. నీ వెనకాల సుందరమ్మ ఉంటే నా వెనకాల సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, సుందరమ్మ గారు, సుబ్బారావు గారు, సుందరమ్మ గారు. కొత్త ఊళ్ళోకి అడుగు పెట్టగానే కాలక్షేపం ఎట్టా అవుద్దా అని తెగ దిగులు పడిపోయింది సుందరి. నేను మాత్రం ఇది ఎలాంటి ఊరో, ఇక్కడ ఎలా టైం పాస్ అవుతుందా అని ఎంత వర్రీ అయిపోయానో నీకు తెలీదా సుబ్బారావు? సుబ్బారావు, సామాను సత్రం అయిందా? అయింది సుందరి. వచ్చి దండం పెట్టుకో. వస్తున్నా. ఏంటోనయ్యా, ఉన్న ఊరు వదిలేసి ఈ సిటీలోకి వచ్చి పడ్డాం. రోజులు ఎలా గడుస్తాయో ఏంటో. కమ్మటి కలహ భోజనం తింటూ రోజు ఫ్రీగా 3 తిట్టుకోవటాలు 6 కొట్టుకోవటాలు చూస్తూ సాఫీగా సాగిపోతాయి. అసలు కాలక్షేపం ఎలా అవుతుందా అని వెతుక్కునే వాళ్ళ కొత్త ఊరైతే దిగులు గాని, మనలాగా కాలక్షేపాన్ని క్రియేట్ చేసే వాళ్ళకి ఏ ఊరైతేనే ఏ పేట అయితేనే ఫిట్టింగ్ పెట్టేసేయి, టైం పాస్ చేసేసేయి. నీకైతే ఫిట్టింగ్ సుబ్బారావు అని ఆల్రెడీ పాపులారిటీ వచ్చేసింది. మరి నేనేం చేయను? నీకు మాత్రం రాలేదేంటి పాపులారిటీ? స్పెషల్ సీట్స్ సుందరమ్మ అని. అయితే స్పెషల్ స్వీట్ చేస్తాను, నువ్వు తప్పకుండా తినాలి. బాబాయ్, స్పెషల్ స్వీటా? ఏంటి అది? మిరియాల మిఠాయి. మిరియాల మిఠాయా? అంత అదృష్టం నాకెందుకు గాని ఆ మిరియాల మిఠాయి ఏదో పక్కింటి పినిగారికి పెట్టి పరిచయం చేసేసుకో. ఎప్పుడు స్వీట్ చేసినా వాళ్ళకి తినిపించు వీళ్ళకి తినిపించు అనడమే తప్ప ఒక్కనాడైనా నా చేతి స్వీట్ తిన్నారా? తినలేదు కాబట్టే నీ తాళింకా గట్టిగా ఉందే. నేను చేసిన స్వీట్స్ తినడానికి పెట్టి పుట్టాలండి. పచ్చిమిర్చి పాయసం, బీట్రూట్ బూరె, కాకరకాయ కాజా, ఎన్నెన్ని రకాలున్నాయో అవన్నీ చేసేస్తాను. చేసేయి, అన్నీ చేసేసేయి. అమ్మలక్కలందరికీ పంచేసేయి. తిన్నా కూడా బతికుంటే వాళ్ళ అదృష్టం, పోతే నీ దురదృష్టం. సారీ అమ్మా, లే. రోడ్డు మీద ఇలా పరధ్యానంగా నడిస్తే ఎలా అమ్మా? జాగ్రత్త. అలాగే. డ్రాపింగ్కి వస్తావా? ఎక్కడికి? కుక్కట్పల్లి. రండి.
కారాప్ ఇక్కడ ఎందుకు? టాయిలెట్కి వెళ్ళాలి. ట్యాక్సీ ఇక్కడెందుకు ఆపావు? ఏ ఇదేమైనా నో పార్కింగ్ ప్లేసా? షడప్, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. పాసింజర్ ఆపమంటే ఆపాను. ఏ డ్రామాలు ఆడుతున్నావా? సార్ నిజంగా ఆయన టాయిలెట్ అంటేనే ఆపాను. వెళ్ళిన వాడు ఏమయ్యాడు? కాకెత్తుకపోయిందా? సార్ కావాలంటే ఆయన బ్యాగ్ వెనక్కి సీట్లోనే ఉంది, వెళ్ళి చూడండి. చెక్ దట్ బ్యాగ్.